నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. దావూద్ ఇబ్రహీం ఈ పేరు మన చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటాం. చాలాసార్లు కూడా దావూద్ ఇబ్రహీం పని అయిపోయింది, అనేక సార్లు ఆయన్ను చంపేశారు అన్న వార్తలు కూడా విన్నాం. ఇటీవల ఆయన అనారోగ్యం పాలయ్యారు, ఆయనపై విషప్రయోగం జరిగింది అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి దావూద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇక మోస్ట్ వాంటెడ్ ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ అంతర్జాతీయ ఉగ్రవాది పాకిస్తాన్ కరాచీలో ఓ ఆసుపత్రిలో చేరాడని, అతడిపై విషప్రయోగం జరిగిందనేది ఆ కథనాల సారాంశం. వీటిపై అధికారికంగా అయితే ఎటువంటి ధృవీకరణ లేనప్పటికీ దావూద్ ముఠా అధినేత గడిచిన కొన్నేళ్లలో అనేక సార్లు చచ్చిపోయినట్లు వార్తలను వినిపించింది. కొన్నిసార్లు ఆయన్ను ట్రాప్ చేయడం కోసం, లేదంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలించేందుకు కూడా ఇలాంటి ఎన్నో వార్తలు అయితే హల్చల్ చేశాయి. ఇక అంతర్జాతీయ ఉగ్రవాదిగా 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం 1980లోనే పాకిస్తాన్కు పారిపోయాడు. అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా కరాచీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్ ఎప్పుడూ వెనకాడుతూనే ఉంటుంది. FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు గాను తప్పని పరిస్థితుల్లో 2020లో ఒక్కసారి మాత్రం పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు అంగీకరించింది. ఇక ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అతడు కరాచీలో ఉంటున్నట్లు పలు చిరునామాలను పేర్కొన్నప్పటికీ ఆయన అక్కడ లేడనైతే తెలుస్తోంది. కొంతమంది చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. పాకిస్తాన్లో ఉన్నట్లు భావిస్తున్న దావూద్ ఇబ్రహీం చనిపోయాడనే వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కానీ ఆయన ఆసుపత్రిలో అయితే ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు. రక్తంలో ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నాడని కొంత సమాచారం అయితే అందుతోంది. దాంతో ఆయన కాలు తీసేయాల్సి వచ్చిందని 2016లో వార్తలు వచ్చాయి. కానీ చివరకు అవి తప్పని కూడా తేలింది. అనంతరం 2017లో ఆయన చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన పరిస్థితులు కూడా చూశాం. బ్రెయిన్ ట్యూమర్ లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆ వార్తలను దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ తోసిపుచ్చారు. మరోసారి 2020లో దావూద్ కరోనా వైరస్ బారిన పడ్డాడని, పరిస్థితి విషమించి చనిపోయాడనే కథనాలు వెలువడ్డాయి. తర్వాత అవి కూడా తప్పుడు కథనాలని తెలిసింది. అయితే కోడలు సిరాజ్ కస్కర్ కోవిడ్తో చనిపోయినట్లు వెల్లడైంది. అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ చనిపోయాడంటూ తాజాగా మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. కరాచీలో ఉన్న అతడిపై విషప్రయోగం జరిగిందని పేర్కొంటున్నప్పటికీ వాటికి ఎటువంటి ధృవీకరణ మాత్రం లేదు. దీంతో దావూద్ ఇబ్రహీం ఎలా, ఎక్కడ ఉన్నాడనే విషయం ఎప్పుడూ ఓ మిస్టరీగానే మిగిలిపోతుంది. అయితే దావూద్ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొంది. దావూద్ వ్యవహారంపై పాక్ మౌనంగానే ఉంటుంది. ఇలా భారత మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం ఇప్పటికే అనేక సార్లు చచ్చినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అతడి సన్నిహితుడు చోటా షకీల్ మాత్రం దావూద్ 1000% ఫిట్గా ఉన్నాడని చెబుతూనే ఉన్నాడు. సో ఏది ఏమైనా దావూద్ ఇబ్రహీంపై అయితే వేట కొనసాగుతోంది. భారత జేమ్స్ బాండ్ అంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాదుల హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ హత్యల వెనుక ఎవరున్నారు ఏంటి అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను ఏరివేస్తూ ఉన్నారు. సో దీని వెనుక భారత మాస్టర్ మైండ్ ఒకరు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో అవి ఎలా జరుగుతున్నా, ఏం జరుగుతున్నా ప్రపంచానికి, అదేవిధంగా భారత్కు మాత్రం మేలు చేసేదే కాబట్టి ప్రపంచ దేశాలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో దావూద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్నారు. సో ఆయన అనేకసార్లు చనిపోయాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా ఒక మనిషి చావు గురించి ఎప్పుడు ఎవరూ ఆలోచించరు. కానీ ఇటువంటి కిరాతకులు భూమి మీద ఉన్నా కానీ వారి వల్ల జరిగే నష్టాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విషయం ఎప్పుడు వింటామా అని చెప్పి ప్రపంచ దేశాలు అయితే ఎదురు చూస్తున్నాయి. ఆ మరణ వార్త ఎప్పుడు వింటామా అని. సో ఏది ఏమైనా భారత్ మాత్రం ఆ ఉగ్రవాదిని భారత్కు రప్పించాలి, అతనిపై కేసులు నమోదై ఉన్నాయి, వాటిపై విచారణ జరిపి జైల్లో బంధించాలి, న్యాయపరంగానే చర్యలు తీసుకోవాలని భారతదేశం అయితే చూస్తూ ఉంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV వరల్డ్.